వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. కాళేశ్వరంపై చెత్తవాగుడు వాగిన రేవంత్ సర్కార్ స్వరం ఒక్కసారిగా మార్చింది. కాళేశ్వరం రివర్స్ పంపింగ్ వృధా అని నీతి సూత్రాలు చెప్పిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఎస్ఆర్ఎస్పీ వరద కాలువలో రాంపూర్ పంప్ హౌస్ మోటార్లను ఆన్ చేశారు. అక్కడి నుంచి ఎత్తిపోసే ప్రక్రియ జరుగుతోంది. కాళేశ్వరం తెలంగాణ జీవధార అని తొలి నుంచి బీఆర్ఎస్ పార్టీ చెబుతోంది. రేవంత్ సర్కార్ తీరును ఖండిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ 2 ప్యాకేజీ 7 కోటిలింగాల ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ ఏరియా నంది రిజర్వాయర్ను బీఆర్ఎస్ బృందం పరిశీలించింది. బీఆర్ఎస్ బృందంలో ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు సుంకే రవిశంకర్, దాసరి మనోహర్ రెడ్డి ఉన్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనాన్ని గులాబీ నేతలు ప్రజలకు వివరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రధానమైనటువంటి రంగం వ్యవసాయ రంగం, ఇరిగేషన్ రంగం. నీళ్లుంటేనే వ్యవసాయం సాగుతుంది, కరెంట్ ఉంటేనే వ్యవసాయం సాగుతుంది అనేటువంటి ఉద్దేశంతో వ్యవసాయ రంగాన్ని తీర్చిదిద్దాలని మన ప్రాంతంలో ఉన్నటువంటి ఏకైక ఆధారమైనటువంటి గోదావరి నదీ జలాలను తెలంగాణ ప్రాంతానికి అందించి సస్యశ్యామలం చేయాలని కంకణం కట్టుకున్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? లక్ష్మణ్ కుమార్ గారు మొన్న మాట్లాడిన విషయం ఏమిటంటే, ఆనాడు మేము కట్టినటువంటి ఎల్లంపల్లి రిజర్వాయర్ ద్వారానే ఇవాళ నీళ్లు పారిస్తున్నాము, మిడ్మానేరుకు నీళ్లు పోతున్నాయని చెప్పడం జరుగుతుంది. ఇంతకంటే ఈ హాస్యాస్పదమైనటువంటి విషయం ఇంకొకటి లేదు. లక్ష్మణ్ కుమార్ గారిని మేము సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాం. ఈ నిర్మాణాలే గనక పూర్తి కాకపోతే మరి ఎల్లంపల్లి నుంచి నీళ్లు ఎట్లా పోతాయో చెప్పాలి. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అనేటువంటిది కేవలం ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మాత్రమే. ఇప్పటికైనా ఈ తప్పుడు మాటలు, ఈ తప్పుడు కూతలు ఏది కాళేశ్వరం పైన కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన కావచ్చు మానుకోవాలి. ప్రజలు ఏమనుకుంటున్నారనేటువంటి కనీస జ్ఞానం లేకుండా మాట్లాడడం అనేటువంటిది మీకు విజ్ఞత కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ విషయాలన్నీ ఖచ్చితంగా ప్రజల ముందు ఉంచడం కోసమే ఈ రోజు ఈ సందర్శన పెట్టుకోవడం జరిగింది. వాస్తవంగా ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతోనే వృధా పోతున్నటువంటి ఒక ప్రాణహిత నదీ జలాలను మళ్లింపు చేసి యావత్ తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనేటువంటి ఒక భావనతోని అంతవరకు అసంపూర్తిగా ఉన్నటువంటి ఒక ఎల్లంపల్లి ప్రాజెక్టును ప్రాధాన్యత క్రమంగా పూర్తి చేసి 2016 ఆగస్టులో ఏదైతున్నదో ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటి వినియోగాన్ని ఏదైతుందో ఆరంభింప చేయడం జరిగిందని చెప్పంటారు. ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతుందో బాధ్యత చేపట్టి 30 మాసాలు గడుస్తుందా? మీరు కూడా ఎన్నికల్లో ఏదైతున్నదో మేము తుమ్మజేటి వద్ద బ్యారేజీ నిర్మాణం చేసి అందుబాటులో ఉండే 60 టీఎంసీని తరలిస్తామని చెప్పన్నారా? 30 మాసాలు కలిసి తట్టి మట్టెత్తిపోయలేదు, కనీసం డిజైన్స్ కూడా రూపొందించలేని చెప్పండి. వీళ్ళ మేడిగడ్డ బ్యారేజ్ అంటే అది లక్ష్మీ బ్యారేజ్. కాళేశ్వరం అని చెప్పంటే ఏదైతుందో మొత్తం ఇప్పుడు ఈశ్వర్ గారు పేర్కొన్నట్టు టోటల్ ప్రాజెక్ట్ ఈజ్ నేమ్డ్ యాజ్ కాళేశ్వరం ప్రాజెక్ట్. మేడిగడ్డ ఈజ్ నేమ్డ్ యాజ్ లక్ష్మీ బ్యారేజ్. మనకు ఆ రెండు పేర్స్ కృంగింది ఏదైతుందో లక్ష్మీ బ్యారేజ్, నాట్ కాళేశ్వరం. ఇవాళ కాలం కలిసి వచ్చింది కాబట్టి నీళ్లు కనబడుతున్నాయా? నీ కాలం కలిసి రాకుండా ఏం చేస్తావు? నువ్వేదైతుందో మేడిగడ్డ బ్యారేజీ మరమ్మం చేయవు, లక్ష్మీ బ్యారేజీ. నువ్వు తుమ్మడేటి వద్ద బ్యారేజీ నిర్మాణం చేయవు. ఇవాళ అదృష్టం కాళ్ళని నమ్ముకుంటు తప్ప అంతకంటే ఏం లేదయా. ఏనాటికైనా తెలంగాణ రాష్ట్రానికి ప్రాంతానికి ఏదైతుందో కేవలం కేసీఆర్ గారి యొక్క ఆలోచనే మన మార్గదర్శకం. అందుకే ప్రజలంతా ఏదైతుందో మళ్ళీ కేసీఆర్ గారి యొక్క నాయకత్వం కావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆయన ఏంటో మాకు అర్థం కాదు. ఆ రేవంత్ రెడ్డి డైరెక్షన్ ఏందో, ఈ ఉత్తమ్ రెడ్డి యొక్క కార్యక్రమం ఏందో, ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని ఏదైతుందో అంధకారంలో నెట్టేట ఒక కుట్ర కొనసాగం తప్ప అంతకంటే ఏం లేదు. తప్పకుండా ప్రజలు ఏదైతుందో అన్ని గమనిస్తున్నారు. రాబోయే కాలం ఏదైతో కేసీఆర్ నాయకత్వంతోనే తెలంగాణ రాష్ట్రం వీళ్ళ పునరభివృద్ధి జరుగుతుందనే ఒక విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. నంది పంప్ హౌస్ లోని డెలివరీ సిస్టమ్ ను బీఆర్ఎస్ బృందం పరిశీలించింది. కాళేశ్వరంపై కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా ఇవాళ అన్ని పటాపంచలైనాయి అని అన్నారు బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎంపీ వినోద్ కుమార్. ఇక కాళేశ్వరం అంటే కాంగ్రెస్ నాయకులు గుడి అనుకుంటున్నారని విమర్శించారు.
ముఖ్యమంత్రికి మంత్రులకు కాళేశ్వరంపై ఏమాత్రం అవగాహన లేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఎంతో ముందు చూపుతో కాళేశ్వరం నిర్మించారని, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే తెలంగాణ సస్యశ్యామలమైందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పెద్దలు కేసీఆర్ గారు ముందు చూపుతోని ప్రపంచంలోనే అతి భారీ ఎత్తైనటువంటి ప్రాజెక్టు రూపకల్పన చేసి చేపట్టినటువంటి నిర్మాణ కార్యక్రమంలో భాగమే ఇవాళ కాళేశ్వరం ఎత్తిపోతల పథకం. దాంట్లో ఈరోజు మనం ఇక్కడ చూస్తున్నాం ప్యాకేజ్ 6 నంది దగ్గర వస్తున్నటువంటి యొక్క పంపులతో వచ్చేటువంటి నీటి ద్వారా విషయం అంతా కూడా తేటతెల్లమైపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలు కుతంత్రాలు ఈనాడు బట్టబయలైనాయి. సాంకేతిక లోపములు జరిగినటువంటి దాన్ని సాకుగా చూపించి ఈ ప్రాజెక్ట్ ని నిర్వీర్యం చేయాలని భావిస్తే అల్పపీడనం ద్వారా ఈ రోజు పెద్ద ఎత్తున వరద రావడంతో ఆ నీటినంతా కూడా ఎత్తిపోసేటువంటి పరిస్థితి తప్పనిసరి పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ పంపులు ఆన్ చేసింది. స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక్కడ ఉండేటువంటి లక్ష్మణ్ కుమారే గాని, ఈ జిల్లా మంత్రులే గాని, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని ఒక్క పరికరం రండి మీరు చర్చకు. ఏ పరిస్థితులైనా గాని తెలంగాణ ప్రజలు కాపాడడం కొరకు కేసీఆర్ గారి నాయకత్వంలో మేము అందరూ కూడా ముందుకెళ్తాం. ఈ పంపులన్నీ కూడా పూర్తిగా నడిపించాలని చెప్పని, నీటిని సమగ్రంగా వాడాలని చెప్పని, ఆనాడు ఏ విధంగా అయితే గోదావరి జలాలను ఒడిసిపట్టాలని చెప్పని, గోదావరి జలాలను పూర్తిగా వినియోగించుకోవాలని చెప్పని చేసిన ప్రయత్నంలో దాన్ని ఈ ప్రభుత్వం ముందుకు రావాలా, ఇప్పటికైనా కళ్లు తెరవాలా, ఈ పంపులన్నీ కూడా పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి రైతాంగాన్ని ప్రజలకు కాపాడాలని చెప్పని ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఏబిసిడి తెలియదు. దీని గురించి నీళ్ల గురించి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి. కాళేశ్వరం అనుకుంటే కాళేశ్వరం గుడి అనుకుంటారు వాళ్ళు. ఫస్ట్ క్లారిటీ ఏంటంటే కాళేశ్వరం దేవుని పైన కేసీఆర్ గారు ఒక సమగ్రమైనటువంటి ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్. ఇది చాలా పెద్ద ప్రాజెక్టు. ఆయనకు అవగాహన లేదు. ఆయనకే కాదు ముఖ్యమంత్రికి అవగాహన లేదు. నీళ్లపైన తెలంగాణ ఉద్యమకారులకు ఉన్నటువంటి కనీస పరిజ్ఞానం కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళకి లేదు. ఇంతకుముందు ఈశ్వరన్న చెప్పినట్టు ఎల్లంపల్లి నుండి మిడిమానేర్కి గ్రావిటీ ద్వారా పోతుంది అన్నారు. ఇది గుట్టలలో నీళ్ళు వెళ్ళినాయి. గుట్టలలో 100 మీటర్లు ఎల్లంపల్లి నుండి ఈ నంది మేడారం పంప్ హౌస్ లకు ఇక్కడ వచ్చే నీళ్లు 100 మీటర్లు 200 అంతస్తుల బంగ్లా ఇంత ఎత్తుడో గంత ఎత్తుకు ఇక్కడికే. ఇది మొదటి దశ. ఇది అయిన తర్వాత మళ్ళీ గాయత్రి పంప్ హౌస్,